నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు, కానీ మీ నోటి నుంచి వచ్చిన మాటలకి. ఉదాహరణకి మీరు రెడ్ ఫ్లవర్ అన్నారు కదా, నేను రెడ్ని తీసుకునే పర్స్పెక్టివ్ వేరుగా తీసుకుంటాను. అసలు ఇక్కడ ఏం మ్యాటర్ లేదు, ఇదంతా డొల్లేను. నిజాయితీ మనిషి ఫేక్ గా కాదు, ఫెయిర్ ఉండే మనిషి రావాలని కోరుకున్నప్పుడు నిజాయితీగా ఉండాలి కదా. అక్కడ ఎంతసేపు మీరు నేను 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 ఏంటి సార్ ఈ డబ్బా అని దొబ్బుతున్నారు బయట. భారతదేశంలో మామ ఇవాళ మన డబ్బా మనమే కొట్టుకోవాలి. సినిమా డైలాగ్. ఇక్కడ నేను 6 అని రాస్తే జనం చూపించినప్పుడు 9 లానే కనబడుతుంది. ఈ 6 అనేది అర్థమయ్యేది నా ఒక్కడికే కదా సార్. ఇది రియలైజేషన్. తెలుగు యువత మీకు కొన్ని బిరుదులు ఇచ్చారు సార్. భగత్ సింగ్ ఒక్కడే, సుభాష్ చంద్రబోస్ ఒక్కడే, నేను ఒక్కడే. మీ కంపారిజన్ మాత్రం తగ్గట్లేదే ఎక్కడ. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఇతను చాలా మంచి మనిషి అని చెట్టు అవ్వాలా పీకి పడేశారు. మీరు నన్ను మాట్లాడేవట్లేదు. తప్పుడు మనిషి అంటే ఎన్ని అర్థాలు తీసుకుంటారు. అరే తప్పు చేసే వాళ్ళు తప్పుడు మనుషులు అంటారు కదా సార్. అతను అంటే తప్పే ఉందండి. నేను ఆన్ ఫేస్ మాట్లాడతా, రైట్ ఆర్ రాంగ్ అనేది నేను తెలుసుకుంటా, రాంగ్ అయితే రియలైజ్ అవుతా. అర్థమైందా మీకు? బిగ్ బాస్ ఎంత తోపునైనా ఒంగోబెట్టి పొంగి బజాయిస్తండి.